హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి నాది విగ్గా, హెయిరా అనేది డౌట్ ఉంది. నాదైతే హెయిరే. ఇప్పుడు గూడా ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను నేను. ఆ! అసలు ఫస్ట్ నేను చెప్పే కంటెంట్ కంటే ముందు నా హెయిర్ విగ్గా లేకపోతే ఇంకేమన్నా పెట్టానా? విగ్ నేనెందుకు పెట్టుకుంటా? నాకు విగ్ పెట్టుకోవాల్సిన అవసరమే నాకు లేదు. నా హెయిర్ నాకుంది. చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డౌట్‌లు మీరు మానుకోండి. ఒకవేళ విగ్ పెట్టుకున్నా అనుకున్నా గూడా అనుకోండి. మీకే వదిలేస్తున్నాను. ఇకపోతే ఈరోజు 'బీవీ జోడీ' పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మీకు ఎవరి పెర్ఫార్మెన్స్ బాగా అనిపించింది? ఎవరి పెర్ఫార్మెన్స్ బాగా అనిపించలేదు? నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే 'సీత' అండ్ 'సాయి' పెర్ఫార్మెన్స్ అయితే చాలా చేశారు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాకి ఇస్తున్నదనమాట. ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ జరిగినా వాళ్ళు ఎక్కువ వీడియో మీదే ఫోకస్ చేస్తారు. అలాగే మనం ఇంట్లో మొబైల్ చూస్తా కూర్చుంటే ఇలా స్క్రోల్ చేసుకుంటా ఉంటామే గానీ పక్కన వాళ్ళ గురించి ఏమీ పట్టించుకోము. అన్నం తినడానికి పోతున్నప్పుడు కూడా మొబైల్ చూసుకుంటా ఉంటాం. ఇట్లా ఉంటుంది. ఇలాంటిది ఉంటుంది కదా! ఏది పట్టించుకోకుండా దాని గురించి ఒక మెసేజ్ ఇచ్చారు. వాళ్ళు చేసిన డాన్స్‌లో. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళకొచ్చేసి ఎవరెవరికి ఎన్నెన్ని మార్క్స్ ఇచ్చారంటే అమర్ వచ్చి 7 మార్క్స్ ఇచ్చారు. అలాగే రీతు వాళ్ళొచ్చి 6 మార్క్స్ ఇచ్చారు. అలాగే సి సత్య వాళ్ళొచ్చేసి 7 మార్క్స్ ఇచ్చారనమాట. కానీ ఈ అమ్మాయికి కొంచెం ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. రీతుకి అండ్ సీతకి ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. నాకు డాన్స్ అయితే కనపడలేదు అని చెప్పేసి రీతు అయితే చెప్తుంది. చెప్తే ఏంటి నాది డాన్స్ లేదంటావా అని చెప్పేసి సీత అడుగుతుంది. రీతు ఉండి చెప్పేదేంటంటే మీ ఇద్దరి మధ్య కోఆర్డినేట్ లేదు. మాకంత అనిపించలేదు. డాన్స్ ఏదో కొంచెం తక్కువ అనిపించింది అని చెప్పేసి రీతు చెప్తుంది. అయితే మీకు సీత ఉండి అంటుంది, అయితే మీరు ఈసారి చేసి చూపించండి. మేము నేర్చుకుంటాము అని చెప్పేసి డిమాండ్‌తో అంటా ఉంటుంది. ఇక రీతు కూడా మధ్యలో కల్పించుకుంటూ ఉంటే సీత ఉండి నేను డిమాండ్‌తో మాట్లాడుతున్నాను నీకెందుకు అన్నట్టయితే మాట్లాడుతుంది. అంటే వీళ్ళేమో వాళ్ళకి తక్కువ ఇవ్వచ్చు. వాళ్ళు మాత్రం వీళ్ళకి తక్కువ ఇవ్వకూడదనమాట అయితే. అదేం రూలో నాకు అర్థం కాల. ఇప్పుడంతా ఎలా ఉందంటే జడ్జిలు మొత్తం కలిపి వీళ్ళు సూపర్. బాగా ఇస్తున్నారు. బాగా ఆడుతున్నారు. బాగా చేస్తున్నారంటే ఇక్కడ కంటెస్టెంట్ ఉండి అబ్బే! డాన్సే లేదు. అసలు ఏమీ కనిపించట్లేదు అని మాట్లాడతారు. అందరూ అట్లాగే ఉన్నారులే. ఒక్కరనే కాదు. అందరూ అలాగే ఉన్నారు. ఇప్పుడు ఆ విధంగా ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుందనమాట వాళ్ళిద్దరికీ. దానికుండేసి సరే డాన్స్ లేదా ఈసారి మీరు చూపించండి అని చెప్పేసి అంటుంది. సీత ఉండేసి మేమెందుకు చూపిస్తాం మీరే నేర్చుకోండి అని చెప్పేసి అని అంటుంది. ఇట్లా వీళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవ అయితే జరుగుతా ఉంటుంది. టీఆర్పీ కోసం కదా అట్లా ప్రతిసారి గొడవ పెట్టుకోమని చెప్తారేమో ఏదో ఒక విషయం. చిన్న చిన్న విషయాలు కూడా గొడవ పెట్టుకోమని చెప్తారేమో. ఇంకపోతే సీతకొచ్చేసి ఒక ఇష్యూ ఐ మీన్ బేబీ సినిమా చూసిన తర్వాత విలన్ గా ఉండింది కదా! దాని మీద వచ్చేసి చెప్తారనమాట. ఏమైనా ప్రదీప్ ఉన్నారు కదా! ఆయన చెప్తారు. ఈ అమ్మాయికి చాలా బాధలు ఫేస్ చేసింది అని చెప్పేసి చెప్తారు. ఇంకా చెప్పిన తర్వాత అమ్మాయి చెప్తుంది. అవునవును నేను కూడా ఏదో షాపింగ్ మాల్‌కి పోయినప్పటికైతే వేరే వాళ్ళు వచ్చేసి నన్ను తిట్టడం అయితే జరిగింది. నేను చాలా తిట్లు తిన్నాను అని చెప్పేసి తనైతే చెప్తుంది. అంటే ఒక సినిమాలో కూడా నిజాన్ని కాకుండా అబద్ధంగా ఎలా తీసుకుంటారా అన్న ఉద్దేశంతో చేశానని చెప్తుంది. వాళ్ళు చేసిన డాన్స్ కూడా చాలా బాగా అనిపించింది. మీకేమైనా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా అమర్‌దీప్ వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేశారు. భలే చేశారు. అంటే అమర్‌దీప్ ఒక ఓల్డ్ గెటప్‌లో ఉన్నారు. అలాగే నైనికి ఒక చెట్టు అనమాట. మీరు ప్రమోస్‌లో వాటిలో చూసేసే ఉంటారు కదా! ఆ చెట్టు అనమాట. ఒక చెట్టు వాళ్ళ నాన్న ఇచ్చినారు అని చెప్పి ఆ చెట్టులో కాయలు తీసుకుంటా అంటే ఒక చెట్టులో ఒక ఫాదర్ లాగా ఇంట్లో అడిగా తినడానికి ఏమంటే చెట్టు పండు ఇస్తా ఆ విధంగా చేశారు. చాలా బాగా చేశారబ్బా! సూపర్‌గా పెర్ఫార్మెన్స్ చేశారు. ఈ వీక్ కూడా వాళ్ళే అంటే 100కి 100 కాదనమాట. 100కి 85 మార్క్స్ అట్లా అయితే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. గోల్డెన్ సీట్‌లోనే ఉన్నారబ్బా వీళ్ళైతే. ఇంకా మేబీ విన్నర్ అవకాశం కూడా వీళ్ళకే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎలిమినేషన్ రౌండ్ అంటున్నారు కదా! ఎలిమినేషన్ ఈ వారం కాదు నెక్స్ట్ వీక్ డీమాన్ పవన్, సీత వాళ్ళకి మధ్య పెడతారనుకుంటా. దాంట్లో డీమాన్ పవన్ అయితే ఎలిమినేట్ అవుతారని తెలుస్తున్నది. లేకపోతే అమర్దీప్ వాళ్ళు గత పెర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు. సూపర్ అనిపించింది నాకైతే పెర్ఫార్మెన్స్. మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి. ఇక నెక్స్ట్ ఒక్క నిమిషం. రీవన్, రీతు, లవర్స్, అమర్ వాళ్ళ ఇక వచ్చేసి మిగిలిన ఎవరెవరు ఇస్తున్నారు అనుకుంటే మార్క్స్ వచ్చేసి చెప్తా ఉండండి. వెయిట్. అమర్ వాళ్ళకి వచ్చేసి ఒక్కొక్కరు 10 మార్క్స్. ఒక అర్జున్ వాళ్ళు వచ్చి 8 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా వీళ్ళొచ్చి మిగతా వాళ్ళు వచ్చేసి 6 అట్లయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉండింది. 6, 7 అట్లయితే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తానికి అమర్దీప్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. జడ్జెస్ కూడా చాలా బాగుంది అని చెప్పన్నారు. ఏదో కొంచెం తగ్గింది అని చెప్పేసి అని అన్నారు. అంటే ఆల్రెడీ అన్నిటికీ 100% బాగుందని ఎవరు చెప్పట్లేదు. ఏదో కొంచెం తగ్గింది అన్నదే చెప్తున్నారు. నాకైతే అమర్దీప్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే కేక అనిపించింది. ఇకపోతే అర్జున్ అండ్ శ్రీ సత్య డాన్స్ చేశారు. ఓ నమ శివాయ అనుకుంటా.
డాన్స్ అయితే చేశారు. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కానీ ఇంకా ఏదో తగ్గింది బాగలేదు అంటే ఇంకా శ్రీసత్య చెప్పింది, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ప్రాక్టీస్ చేయటం వల్ల కొంచెం జ్వరం వచ్చేసింది నాకు, నేను చెప్పకూడదు కానీ అయినా చెప్తున్నాను, నాకైతే జ్వరం వచ్చింది అని చెప్పాను. అయినా కూడా ఏదో ఇంట్రెస్ట్ లేకుండా చేసినట్టున్నావు అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరిగిందనమాట. వాళ్ళకి ఎవరెవరికి ఎన్ని మార్క్స్ ఇచ్చారు అని అంటే ఇంకా డీమన్ వాళ్ళు 6 ఇస్తారు, అలాగే సాయి వాళ్ళు 7 ఇస్తారు, అమర్ వాళ్ళు కూడా వాళ్ళకి 7 ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇంకా పోతే డీమన్ పవన్ అండ్ రీతు డాన్స్ అందరూ వాటికి ఆ డాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఆ డాన్స్ అనమాట. ఆ డాన్స్ ఏంటంటే వాళ్ళ ఈ అమ్మాయి ఏమో లోపల వెనక్ సైడ్ ఎగురుతా ఉంటుంది, ఈ డీమన్ పవన్ అబ్బా కెవ్వు కేక్ అబ్బా డాన్స్ అయితే భలే చేస్తాడు, అంటే సింగిల్ గా చేసినట్టు బాగా చేసినట్టు అనిపించింది నాకైతే. కానీ వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు కదా, అది బాగా చేయరా, ఇది బాగా చేయలేదు, టార్గెట్ అయితే వీళ్ళు చేస్తారు, ఖచ్చితంగా చేస్తానే ఉంటారు, 100% బాగుందని చెప్పారు. ఇంకా సీతా వీళ్ళంతా మార్క్స్ ఎట్లా ఇవ్వడం అంటే సీతా కూడా చాలా తక్కువే మార్క్స్ ఇస్తుంది అనమాట. ఎంత ఇచ్చింది, సీత 5 మార్క్స్ ఇచ్చింది, అమర్ వాళ్ళు 6 ఇచ్చారు, అర్జున్ వాళ్ళు 5 అట్లా ఇచ్చారు, తక్కువ ఇచ్చారనమాట. దానికి సీత వాళ్ళు అంటుంది సీత వచ్చేసి తక్కువ ఎందుకు ఇచ్చారు అని చెప్పడితే ఇంకా ప్రదీప్ కూడా అంటారనమాట, వీళ్ళకి ఇంత తక్కువ మార్క్స్ ఇచ్చారా అని అంటే దానికి అంటుంది అక్కడ నాకు వాళ్ళకి కోఆర్డినేట్ లేదు అని చెప్పేసరికి ఇంకా రీతు చెప్తుంది నాకు ఇట్లా మార్క్స్ ఇస్తారని చెప్పి నాకు తెలుసు అంటుంది. తెలిసి అనేసరికి ఇంకా మాస్టర్ ఉండేసి అలా తెలిసినప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి ఆ సదా గారు కానీ ఆ మాస్టర్ కానీ అని చెప్పనంటారు. అంటే తెలుసు అంటే అది కాదు, నేను చేశాను కానీ మా మాస్టర్కి వాళ్ళు చెప్పారంట. మాస్టర్ ఉండి ఏమంటున్నాడంటే అది వాళ్ళకే తెలియాలా. మాస్టర్ ఉండి ఏమంటున్నాడంటే నాకు వాళ్ళు ప్రాక్టీస్కి అయితే రాలేదు, కొంచెం తక్కువ టైం ఉండింది, దానివల్ల అయితే ప్రాక్టీస్ చేయలేకపోయాము అనేసి మాస్టర్ అయితే అంటున్నారు. దానికి రీతి ఉండేసి లేదు మేమైతే వెళ్ళాము, ఆయనది తప్పు అని మేము చెప్పడం లేదు, కాకపోతే నాది ఉండదు అని చెప్పి నేను అనుకున్నాను అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళైతే ఆ విధంగా అయితే మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. కాకపోతే ఇంకా మాస్టర్ వీళ్ళకి ఇంకా ఉచ్చిగాని ఉంటే బాగా డాన్స్ చేపించేవాడిని అని చెప్పేసి మాస్టర్ చెప్తున్నారు. అది వాళ్ళకే తెలియాలా ఎలా ఉంటుందని. కానీ ప్రతిసారి డీమాన్ రీతు మీద వీళ్ళు టార్గెట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే. అమర్దీప్ వాళ్ళతో నేను చెప్పటం లేదు, మిగతా ఐ లైక్ సాయితో వచ్చిన నయని పావని వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చిన సీతా వాళ్ళు కానీ వాళ్ళని ఎందుకో రీతు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే కాంపిటేటర్, నేను కాదని చెప్పట్లేదు. సీసెచ్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు తక్కువ మార్క్స్ ఇచ్చిన తర్వాత కూడా బాగానే ఇస్తారు మార్క్స్, వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. కానీ ఎక్కువ గొడవ ఎవరికి జరుగుతుందంటే సాయితో ఎవరు వస్తే వాళ్ళతో గొడవ జరుగుతుంది. అప్పుడు నయని పావనితో కూడా గొడవ జరుగుతూ ఉండింది. సీసెచ్ వాళ్ళు కూడా ఉండేసి బాగానే ఉంది కానీ సింగిల్ గా చేసినట్టు అనిపించింది అని ఒక్కొక్కరైతే చెప్పడమే జరిగింది. కానీ డీమాన్ పవన్ కూడా సూపర్ గా చేశాడు అబ్బా డాన్స్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ వాళ్ళు ఎందుకు ఎక్కువ రొమాన్సే ఉంది, రొమాన్స్ తప్ప ఇంకేమీ లేదు అనేసి ప్రతి ఒక్కరైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారో లేకపోతే ఇంకేమన్నా అర్థం కాలేదు, కానీ వాళ్ళనైతే ప్రతి ఒక్కరు టార్గెట్ చేస్తున్నారేమో అనేది నాకైతే అనిపిస్తా ఉంది. మీకేమనిపించింది నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా రీతు డీమాన్ పవన్ ఏమవుతారా అనేసి వాళ్ళకైతే FLCA ఫ్లెక్స్ వేస్తాం కదా, ఫ్లెమ్స్ వేస్తాం కదా, దానికి వచ్చేసి వాళ్ళు లవర్స్ అని చెప్పొచ్చింది. లవర్స్ వచ్చినా కానీ మీ ఇద్దరు ఏమి లవర్స్ కాదు అట్లా ఏమి చెప్పట్లేదు వాళ్ళు. అంటే మనకేమి TRP వస్తుంది సూపర్ అనుకుంటున్నారా, వీళ్ళు కూడా వచ్చేసి మేము ఎట్లా జనాల్లో పోవడం కావాలా అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు కూడా అది కాదు ఇది కాదు అయితే వాళ్ళు కూడా ఏమీ చెప్పట్లేదు. వాళ్ళిద్దరికి లవర్స్ అనే వచ్చింది, మేబీ ఫ్యూచర్ లో ఏదైనా జరగచ్చు. ఇంకా ఈ వారం ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వారం అయితే ఎలిమినేషన్ ఉండదు, నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుస్తాను. బై బాయ్.